కొంచెం ఒంట్లో బాగాలేదు, మెల్ల మాట్లాడతా. బ్లాక్ బర్డ్ అకాడమీ, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ ఫైట్ ఫర్ యువర్ కెరీర్స్. ఒకడు బలంగా నుంచుంటే బ్లడ్ లైన్ మొత్తం మార్చగలరు. నేను మా ఫ్యామిలీకి నేను బలంగా నుంచున్నా, నేను చేంజ్ చేస్తున్నా. 2.5 సంవత్సరాలు రూపాయి పోగేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ వచ్చిన అకాడమీ ఇది. నా దృష్టిలో ఒక బ్యాటిల్ ఫీల్డ్, ఒక వార్. ఇక్కడ నుంచి ఒక్కొక్కడు ఒక సోల్జర్ లా వెళ్ళాలి అన్న. దట్ ఈస్ వాట్ ఐ హావ్ బిల్ట్ ఫర్. బయట 10-20 కోర్సులు అమ్మే అకాడమీలు బొచ్చడున్నాయి. టేక్ యువర్ యాస్ అప్. మీ షీల్డ్స్ ని హోల్డ్ చేసి choose to fight. పర్షియన్ సామ్రాజ్యం తెలుసా? ఇప్పుడు ఏదైతే రష్యా అని మీరు అంటున్నారో అది అప్పట్లో పర్షియన్ సామ్రాజ్యం. ధనం, బలం, సైన్యం అన్ని ఉన్న అతి పెద్ద రాజ్యం అది. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుకి ఒక కోరిక ఉండేది, ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నిటినీ కూడా ఆక్రమించుకోవాలి అనే. సో పర్షియన్స్ ఏమనుకున్నారు అంటే ఫస్ట్ స్పార్టాన్స్ నుంచి ఆక్రమించుకొని మొత్తం ఎంటైర్ మెర్సిడోనియా, గ్రీక్ ఇవన్నీ ఆక్రమించుకుందాము అని చెప్పేసి. ఆబ్వియస్లీ ఒక కంట్రీ మీద మనం దండయాత్రకు వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం, ఎవరో ఒక మధ్యవర్తిని పంపిస్తాం. సో ఆ మధ్యవర్తి ఏం చేస్తాడు అంటే ఎంతమంది రాజులను అయితే చంపారో ఆ రాజుల పుర్రెల్ని తీసుకెళ్లి స్పార్టాన్స్ కింగ్ అయిన లియోనైడస్ కి చూపిస్తాడు అనమాట. ఇది మా పవర్, మీరేం చేయగలుగుతారు, మీరు కూడా సరెండర్ అయిపోండి. పర్షియన్ సామ్రాజ్యం అతిపెద్ద సామ్రాజ్యం మన మీద దండయాత్ర చేయబోతుంది. మన దగ్గర ఏమో సైన్యం లేదు, వాళ్ళతో పెట్టుకున్నా గెలవలేము. కొన్ని వేరే రాజ్యాల దగ్గరికి వెళ్ళి సాయం అడుగుదామా, ఎవ్వడు ముందుకు రాడు. ఈవెన్ సొంత సామ్రాజ్యంలో మంత్రివర్గం కూడా సైన్యాన్ని పంపడానికి ఇష్టపడదు. అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ దూత నా ముందే నుంచున్నాడు. ఆ దూతని ఎగిరితన్ని ఎవడొస్తారో రండి నేను నుంచుంటా అంటాడు. ఒకడు బలంగా నుంచుంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు బ్లడ్ లైన్ మొత్తం మార్చగలడు. మీరు నుంచోగలుగుతారా లేదా అన్నదే పాయింట్. అలా లియోనైడస్ నుంచొని అతని పర్సనల్ సెక్యూరిటీ 300 మందిని బ్యాటిల్ ఫీల్డ్ కి తీసుకెళ్లి పర్షియన్స్ 30,000 మంది సైన్యాన్ని చంపాడు. 300 మంది ఎక్కడ, 30,000 మంది ఎక్కడ. పర్షియన్ రాజుకి వణికాయి. వచ్చి నీకు కావాల్సింది అన్ని ఇచ్చేస్తా, దయచేసి ఈ యుద్ధాన్ని ఆపేయి, సరెండర్ అవ్వు అంటే అప్పుడు కూడా లియోనైడస్ చూస్ టు ఫైట్. వేక్ యువర్ యాస్ అప్. మీ షీల్డ్స్ ని హోల్డ్ చేసి ఆల్వేస్ చూస్ టు ఫైట్. బ్లాక్ బర్డ్ అకాడమీ, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ ఫైట్ ఫర్ యువర్ కెరీర్స్. బయట 10-20 కోర్సులు అమ్మే అకాడమీలు బొచ్చడున్నాయి. దిస్ ఈస్ ద వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. నేను ప్రత్యేకంగా నా కంపెనీ సెల్ చేసుకోవడానికి చెప్పాల్సిన అవసరమే లేదు. బయట దీని డిమాండ్ అందరికీ తెలుసు. బ్లాక్ బర్డ్ అకాడమీ, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ ఫైట్. ప్రతి ఒక్కటి కూడా మీరు ఇక్కడ నుంచి టేక్ అవేగా తీసుకెళ్ళాలి. దట్ ఈస్ వాట్ ఐ హావ్ బిల్ట్ ఫర్. నేర్చుకునేది అసలు ఎడిటింగ్ కాదు, మోర్ దాన్ ఎడిటింగ్. లైఫ్ ఒక 30 days 40 days టిక్కు అని కీబోర్డ్ కొట్టేది కాదు, మైండ్ సెట్ నేర్చుకుంటారు ఇక్కడ. సో స్టే ఫోకస్. 45 days చైతన్ హ్యాస్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. సమ్మర్ క్రియేటివ్ కార్నివల్ అని చెప్పేసి మీలో ఉన్న ఆ క్రియేటివిటీని ఏ సెగ్మెంట్స్ లో మీరు వీక్ ఉన్నా పర్లేదు అన్ని ఓపెన్ అప్ అయ్యేలా వీ హ్యావ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్.